ప్రైజ్ లార్డ్. మెయిన్ సబ్జెక్ట్ దేవుడు ఏం పెట్టాడంటే, వాంట్ టు సీ ఎ గుడ్ చేంజ్ ఇన్ లైఫ్. జీవితంలో మంచి మార్పు చూడాలని ఉందా? ఒక ప్రాబ్లం నేను లాస్ట్ టైం చెప్పా, ఏంటది? మన మాటలు మార్చుకోవాలి అని ఐ షేర్డ్ కదా. Proverbs 18:20-21, Matthew chapter 12, 35-36 and Romans 10:17. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. మనం చేసే జాబ్ వల్ల తృప్తి పొందమంట, మనకొచ్చే శాలరీ వల్ల తృప్తి పొందం, మనకొచ్చే జీతం వల్ల కాదు, బట్ దేంతో? మన నోటి ఫలముతో. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. జీవము మరణము, మనం ఏం మాట్లాడుకుంటున్నాం అదే మనం ప్రేమిస్తున్నట్టు. అది ప్రేమిస్తే అదే మనకు తగ్గుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. సో వాట్ యు స్పీక్ లైఫ్. అందుకే లాస్ట్ టైం నేను చెప్పాను, మీ జీవంలో స్పీక్ బ్లెస్సింగ్స్, మీ ఇంట్లో స్పీక్ బ్లెస్సింగ్స్. లుక్ అట్ యువర్ వైఫ్, సే యు ఆర్ బ్యూటిఫుల్, సే యు ఆర్ వైజ్, యు ఆర్ గుడ్, యు ఆర్ బ్లెస్డ్, నువ్వు అనాయింటెడ్, యు ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ ఫెయిత్, ఉమెన్ ఆఫ్ ప్రేయర్. డిక్లేర్, కీప్ సేయింగ్ ఇట్. Look at your husband and say, you are anointed man of God. Keep blessing your house. My children are superb children of God, blessed children of God. My house is a house of joy. My house is a house of peace. My house is a house of God. My house is house of Jesus. Hallelujah. అలా డిక్లేర్ చేస్తూ ఉంటే వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ ఈట్ ద ఫ్రూట్. అది టైం పడుతుంది కదా, ఫ్రూట్ రాదు కదా. ఫస్ట్ చిన్న మొలక వస్తుంది, చెట్టు అవుతుంది, తర్వాత ఏమొస్తుంది? బడ్ వస్తుంది. బడ్ తర్వాత ఫస్ట్ పువ్వు వస్తుంది అంట. యునో, బిఫోర్ ఫ్రూట్ ఫ్లవర్ కమ్స్. ఫ్రూట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్లవర్. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వస్తుంది. సో ఫ్లవర్ రాగానే పీకేద్దు, అది వెయిట్ చేస్తే ఇంకా ఫ్రూట్ అవుతుంది, దెన్ వీ క్యాన్ ఈట్. సో స్పీక్ గుడ్ వర్డ్స్, డోంట్ స్టాప్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వీ వాంట్ టు సీ గుడ్ లైఫ్. మనందరికీ మంచి జీవితం చూడాలని ఉంది కదా, గుడ్ వెల్ సెటిల్డ్ లైఫ్. వీ వాంట్ టు లివ్ అ లైఫ్ విత్ పర్పస్. ఉందా కోరిక? ఒక పర్పస్ కావాలని ఉందా? లేదా లేసామా, ఆఫీస్కి వెళ్ళామా, నైట్ అయిందా, పడుకున్నామా, అయిపోయింది ఇట్లా లైఫ్. అట్లా కాకుండా ఒక పర్పస్, మనందరికీ ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. వీ వాంట్ టు ఫుల్ఫిల్ గాడ్స్ కాలింగ్ ఇన్ అవర్ లైఫ్. దేవుడికి ఏం ప్రణాళిక ఉంది మన బట్టి, అది చేయాలని ఒక కోరిక ఉందా? అందరికి ఉందా? ఒకసారి చేయండి. సో ఇదంతా స్టార్ట్ అవుతుంది వర్డ్స్తోనే. హల్లెలూయా. నా వర్డ్స్, ఇప్పుడు హౌ టు చేంజ్ యువర్ వర్డ్స్ అని గాడ్ వాస్ ట్రైయింగ్ టు టెల్. ఓకే, నువ్వు చెప్పేసావు వర్డ్స్ మార్చుకున్నాను, అది అవ్వట్లే. చాలాసార్లు పోయింది కదా, మిస్డ్ ఫ్రమ్ అట్లీస్ట్ ఈ 1 వీక్లో చాలాసార్లు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఒక 1 minute, క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ ఐ విల్ సే మోర్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్డ్స్. చూడండి, ఎంతమందికి జోషువా, కాలేబ్ తెలుసు బైబిల్లో? వాళ్ళు ఏం చేశారు? మోసెస్ ఏం చెప్పాడు? 12 మంది మీరు అటు వెళ్ళండి, ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళి చెక్ చేసి రండి. స్పైలాగా పంపించినప్పుడు 12 members రిటర్న్ వచ్చి అందులో ఏమన్నారు? 10 మంది బ్యాడ్ రిపోర్ట్. ఇది కాని పని, అసాధ్యం, దేవుడు మనల్ని చంపడానికి తీసుకెళ్తున్నారు. అంత వ్యతిరేకంగా ఉన్న ప్లేస్ ఇస్ బ్యూటిఫుల్, బట్ దే గేవ్ ఓన్లీ బ్యాడ్ రిపోర్ట్. వాళ్ళు వాళ్ళ నోటితో ఏం పలికారు? మరణమే పలికారు. బ్యాడ్, డెత్, నెగటివ్, ఇట్ కాంట్ హ్యాపెన్. సెకండ్, వాట్ డి జోషువా అండ్ కాలేబ్ సే? ఇట్స్ పాసిబుల్, ఇట్స్ బ్యూటిఫుల్, వి ఆర్ గోనా టేక్ ఇట్. ఇది మనదే, మన ల్యాండ్ మనకి తక్కుతుంది, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. దే గేవ్ అ గుడ్ రిపోర్ట్. దే స్పోక్ వాట్? లైఫ్. డెత్ ఎవరు పొందుకున్నారు? ఆ 10 మంది వెళ్ళలేదు తెలుసా మీకు? బట్ జోషువా అండ్ కాలేబ్ దే వెంట్. యునో, ఈవెన్ కాలేబ్ చెప్తాడు, వెన్ హీ వాస్ ఓల్డ్, ఐ హ్యావ్ స్టిల్ స్ట్రెంగ్త్ లైక్ 40, సేమ్ లైక్ మోసెస్. ఈవెన్ కాలేబ్ కుడ్ సే దట్ ఐ యామ్ స్టిల్ స్ట్రాంగ్ లైక్ మై యూత్, బికాస్ దే క్యారీడ్, యునో, దే రిమెంబర్డ్ వాట్ టు సే. దే స్పోక్ ఓన్లీ పాజిటివ్. సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంది యాక్చువల్లీ. ఆ జాయింట్స్ని చూస్తే నిజంగా భయపడతారు ఎవరైనా, కానీ వాళ్ళు పలికింది మాత్రం లైఫే. మీ లైఫ్లో ఏమైనా జాయింట్స్ ఉన్నా, స్పీక్ లైఫ్ ఓన్లీ ఇన్ ఇట్. ఎనీవేస్ జాయింట్ ఉంది, ఇంకా మనం నెగిటివ్ మాట్లాడితే ఏం, అందులో అవుట్కమ్ ఏం లేదు కదా. స్పీక్ జస్ట్ అ గుడ్ వర్డ్, దట్ మే పుల్ ద జాయింట్ డౌన్. హల్లెలూయా. సెకండ్ స్మాల్ ఎగ్జాంపుల్, మదర్ మేరీ. యూనో, ఏంజెల్ వచ్చి ఒక మాట చెప్పినప్పుడు, అసాధ్యమైన పని అది కదా, వితౌట్ అ మ్యారేజ్ ఆర్ వితౌట్ ఇంటిమసీ విత్ మ్యాన్, ఒక స్త్రీ గర్భవతి అవ్వడం అసాధ్యం అది. బట్ ఏంజెల్ వచ్చి చెప్పినప్పుడు తను ఏం చెప్పింది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పిందా? ఐ కాంట్ బిలీవ్ యూ అని చెప్పిందా? నో, షీ టోల్డ్ వాట్? బీ డన్ టు మీ అకార్డింగ్ టు యువర్ వర్డ్. నువ్వు చెప్పినట్టు జరుగును కాక. సో అవర్ వర్డ్స్ క్యారీ రియల్లీ పవర్. మన మాటల్లో నిజంగా చాలా పవర్ ఉంది. ఎంత పవర్ ఉందంటే, మన వర్డ్స్, ఇట్ విల్ డిసైడ్ అవర్ విజన్ ఆఫ్ ఫ్యూచర్. మన మాటలు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. హౌ టు ట్యాకిల్ ఈ వర్డ్ ప్రాబ్లమ్ని, ఎలా మనము అధిగమించాలి, హౌ టు కాంకర్ అవర్ వర్డ్స్. See, our words depend on what you know. Matthew chapter 12, 35, 36. మన మాటలు మన హృదయం పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఒక 1 week మనం ఒక ఫస్ట్ కలిసిన మనిషితో, స్ట్రేంజర్తో మంచిగానే ఉంటాం. 1 week
1 వీక్ తర్వాత నిజం బయటపడుతుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అ హార్ట్. జీసస్ అదే మాట అంటుంది ఇక్కడ. అ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద గుడ్ ట్రెషర్ ఆఫ్ ది హార్ట్ బ్రింగ్స్ ఫర్త్ గుడ్ థింగ్స్, అండ్ ఈవిల్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద ఈవిల్ ట్రెషర్ బ్రింగ్స్ ఫర్త్ ఈవిల్ థింగ్స్. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను చెప్పును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఆమేన్. అంటే ఏంటి? మన మాటలు దేనిపైన డిపెండ్ అయి ఉన్నాయి? హార్ట్. సే హార్ట్. హార్ట్. ఇప్పుడు హార్ట్లో ఏముందంట? ట్రెషర్ ఉంది. దెర్ ఈస్ ఎ ట్రెషర్, ధననిధి ఉంది. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రెషర్ ఇన్ అ హార్ట్. ఒక మనిషితో జస్ట్ కూర్చోండి, సైలెంట్ ఉన్న మనిషి అయినా ఒక 5 minutes కూర్చొని ఒక్క మాట టచ్ చేయండి. తనకున్న ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ టచ్ చేస్తే నైట్ వరకు అయినా హీ క్యాన్ టాక్. సపోజ్ గాడ్లీ పర్సన్ అనుకోండి, యూ టాక్ అబౌట్ వరల్డ్ గురించి మాట్లాడితే ఎక్కువ మాట్లాడాడు, ఆ పాలిటిక్స్ అది నాకు తెలీదు అని లైట్ ఉంటాడు. అదే గాడ్ అని ఒక టాపిక్ స్టార్ట్ చేయండి, హీల్ కీప్ ఆన్ టాకింగ్ టు యూ. ఇట్ హ్యాపెన్స్ కదా, బికాస్ ధననిధి ఉంది మనలో. దెర్ ఇస్ ఎ ట్రెషర్ ఇన్ ద హార్ట్. సో ఈ ట్రెషర్ ఒకవేళ గుడ్ అయితే ఏమవుతుంది? గుడ్ విల్ కమ్ అవుట్. ఈ ట్రెషర్ ఒకవేళ బ్యాడ్ అయితే ఏమవుతుంది? బ్యాడ్ ఓన్లీ విల్ కమ్. వర్డ్స్ డిపెండ్ ఆన్ హార్ట్. హార్ట్లో ట్రెషర్ ఉంది. ఇప్పుడు హార్ట్ విల్ డిపెండ్ ఆన్ వాట్? ఆన్సర్ ఈస్ ఫెయిత్. See, what you believe in heart and confess with mouth. Romans 10:10. You believe in your heart and confess with your mouth. అంటే ఫెయిత్. జనరల్లీ మీకు ఏం ఫెయిత్ ఉంటుందో అదే చెప్తారు మీరు, తెలుసా? ఇప్పుడు నాకు ఫెయిత్ ఉంది, ఇది ఈ వెయిట్ని మోస్తుంది అని, అప్పుడే నేను చెప్తా ఇది మోస్తుంది అని. ఫెయిత్ లేని మనం ఏం చెప్పట్లే. వీఆర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఫెయిత్, యునో. బట్ ద ప్రాబ్లం ఏంటంటే పాజిటివ్ ఫెయిత్ కాకుండా నెగిటివ్ ఫెయిత్ అవుతుంది. ఇఫ్ యూ సే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, యాక్చువల్లీ నో యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ కాదు, కానీ యూ హ్యావ్ ఎ నెగిటివ్ ఫెయిత్. ఇప్పుడు నేను అది బాగుంది, అది కావాలి, ఇది కెమెరా పనిచేస్తుంది అని చెప్పాను అనుకోండి, అది ఫెయిత్ నాలో ఉంది, అదే చెప్తుంది. నా హార్ట్ లోపల ఉన్న ఫెయితే నా నోటి వరకు మాటను తెస్తుంది. ఓకే, థర్డ్ థింగ్ వి విల్ సీ, రోమన్స్ 10:17. వాట్ ఈస్ ఇన్ హార్ట్? ఫెయిత్. ఫెయిత్ ఎట్లా డెవలప్ అవుతుంది? సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. Hearing and hearing, hearing and hearing. Say hearing and hearing, hearing and hearing, hearing and hearing, hearing and hearing. Hallelujah. ఇయర్ రింగ్ అయిపోయింది, ఇయరింగ్ వెళ్ళట్లే. సో ఈ వరల్డ్ అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇయర్ రింగ్ అయింది. ఓన్లీ ఇయర్ రింగ్ కావాలి, హియరింగ్ వద్దు. అందుకే ఇదంతా తేడా కొడుతుంది. ఇది పెట్టలే మాకు, అది పెట్టలే మీకు, ఇవన్నీ కదా. కైండ్ ఆఫ్ ఆల్ సర్కాజం, ఆల్ హర్ట్ఫుల్ వర్డ్స్ అవే వస్తున్నాయి బయట. యూర్ ఆల్ గుడ్ ఫ్యామిలీస్, గుడ్ పీపుల్, ప్రైజ్ గాడ్. సో ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్. విశ్వాసము వినుట వలన వస్తుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయండి. మన వర్డ్ బయటికి వస్తుంది కదా, దానికి ఎక్కడ అసలు సోర్స్ ఉంది? ఇక్కడ ఉంది. ఏది వింటామో అది మన లోపల ఒక విశ్వాసాన్ని జనరేట్ చేస్తుంది. అది హార్ట్లో ఒక ట్రెషర్లా ఫామ్ అవుతుంది, ధననిధిలాగా. ఆ ధననిధి నుండి ఇక్కడ మాట బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేస్తే మనకు అవి మంచిగా జరుగుతుంటుంది. మన లైఫ్లో మనం మంచిగా పలుకుతాం కొన్ని మాటలు. చచ్చిపోతే బాగుండు, సిట్యువేషన్స్ చచ్చితాయి, మనం సావము. ప్రాబ్లం ఏంటంటే దేవుడు తన కృపలో మనల్ని మనం చెప్పిందంతా కరెక్ట్గా ఇట్లా సూటిగా చేసేయట్లేదు. ఉట్టి సిట్యువేషన్స్ని పెడుతున్నాడు, వదిలేస్తున్నాడు. సో యూ విల్ సీ ఫ్రూట్. చచ్చిపోతే బాగుండు అనుకున్నామా? ఏం చస్తున్నాయి తెలుసా? మన రిలేషన్స్, మన ఫైనాన్సెస్, మన గుడ్ థింగ్స్ అరౌండ్ అస్. రియల్లీ నిజంగా మనం జీవిస్తున్నా చనిపోయినలానే ఉంటున్నాము. అవునా కాదా? యామ్ ఐ మేకింగ్ సెన్స్? మీకు ఏమైనా అర్థమవుతుందా? హల్లెలూయా. దట్స్ వై అవర్ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్. అయితే మన మాట మారాలంటే ఫస్ట్ ఏం మారాలి? మనం ఏం వింటున్నాం అన్నది మారాలి. ఇది మారనంత వరకు ఇది మారదు. ఇది మారితేనే ఇది మారుతుంది, మనకొక డైరెక్షన్ కనిపిస్తుంది, మనకు ఒక ఫ్యూచర్ కనిపిస్తుంది. వీ క్యాన్ సీ సమ్ విజన్, వీ క్యాన్ గో టువర్డ్స్ సంథింగ్. అసలు ఏం కావాలి మనకు లైఫ్లో తెలుస్తుంది. ఇప్పుడు నేను కెమెరా గురించే వింటూనే ఉన్నాను అనుకోండి, నా లోపల ఏమవుతుంది? కెమెరాస్ గురించి ఇంత ఫెయిత్ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెంట్ అయిపోతా. నేను నాకు ఏ కెమెరా పెట్టినా నేను చెప్తా, ఐ కెన్ డూ. ఎందుకు? హార్ట్లో ఒక స్ట్రెంగ్త్. తర్వాత ఏమవుతుంది? ఎవరేం చెప్పినా ఆపేసి నేను చెప్తా, నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసు అని కదా మాటలు. జస్ట్ ఎగ్జాంపుల్, అ స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. సో వాట్ వీ హియర్, దేవుని వాక్యం వింటూ ఉంటే ఆ దేవుని వాక్యం మన హార్ట్ లోపల ఒక ఫెయిత్ అన్న ట్రెషర్ని తయారు చేస్తుంది. ఆ ఫెయిత్ అన్న ట్రెషర్ నుండి గుడ్ వర్డ్స్ బయటికి వచ్చినప్పుడు ఆ గుడ్ వర్డ్స్ నుంచి గుడ్ ఫ్రూట్ మనం తింటాం. హల్లెలూయా. ఈ ప్రిన్సిపల్
దేవుని ప్రజల కాకుండా బయట వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారు. ఓకే, బాగుంది, వినాలి. ఇప్పుడు ఎలా వింటాం? ఎవరో ఒకరు చెప్తే వింటాం, కరెక్ట్? ఎవరు ఏది చెప్తే అదంతా విన్నాం అనుకోండి, ప్రాబ్లం అదే మన లైఫ్లో. ఎవరు ఏది చెప్పినా మనం వినడానికి అన్ని మన పనులు పక్కన పెట్టి కూర్చొని వింటున్నాం. ఆల్ సొలిఫైడ్ వర్డ్స్ దట్ ఈస్ సాలిడిఫైయింగ్ అవర్ హార్ట్లో ఉన్న మంచితనాన్ని చెదరగొట్టేస్తుంది. అన్ని పిచ్చి మాటలు విని, అవసరం లేని అక్కర్లేని మాటలు విని. సో మనం మంచి మాటలు వినాలంటే ఏం చేయాలి? ఫెలోషిప్ ఒకటి. ఓకే, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గుడ్, వెరీ గుడ్ మ్యాన్. ఇంకోటి చెప్పాలా? ఇదంతా వెరీ గుడ్. ద మెయిన్ థింగ్ ఈస్ క్వైట్ టైం. కెన్ యూ సే క్వైట్ టైం? అంటే ఏకాంత సమయము. క్వైట్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్. సో టుడేస్ మెయిన్ మెసేజ్ ఆర్ వాట్ ఐ వాంట్ టు కన్వే అంటే, మీ మాటలు లాస్ట్లో మారాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్వైట్ టైం పాటించాలి లైఫ్లో. యూ హ్యావ్ టు సిట్ విత్ గాడ్ అలోన్. క్వైట్ టైం అంటే ఏంటి? అలోన్, సిట్టింగ్ విత్ గాడ్. అంటే ఆ ప్లేస్లో, ఆ టైంలో నువ్వు దేవుడు తప్ప ఇంకెవ్వరు ఉండొద్దు. ఇప్పుడు ఎలా సాధ్యం అంటే, దేవుడు ఉన్నాడు, మనమే ఒంటరి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమందికి తెలుసు జీసస్ యూస్ టు లీవ్ ఎవ్రీ వన్ అండ్ గో అలోన్? తెలుసా మీకు? మాథ్యూ చాప్టర్ 14:20. అయితే మీకు తెలుసా ఇక్కడ ఏం జరిగిందో? జస్ట్ అది చేసే ముందు ఏం జరిగింది తెలుసా? మీరు కొన్ని వచనాలు ముందు చదివితే ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. 5,000 మంది 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది తిన్నారు. అంత పెద్ద అద్భుతం జరిగాక యేసయ్య ఏం చేశాడంట? అందరిని వదిలేసి ఏకాంతంగా వెళ్ళిపోయాడంట. జనరల్లీ ఒక మనిషి మనం ఏం చేస్తామంటే, అంత జరిగిన తర్వాత గొప్ప ప్రైజెస్ వస్తాయి, అవునా కాదా? అబ్బా సెల్యూడ్, ఒక్క ఫోటో తీసుకుంటాం, మీద సెల్ఫీ కావాలి అంటారు. ఆ టైంలో ఉండుంటే ఫోన్ అందరూ వచ్చేసేటోళ్ళేమో, జీసస్ దగ్గర సెల్ఫీ జీసస్. సో దట్స్ వాట్ వీ డూ. బట్ వాట్ జీసస్ డిడ్ తెలుసా? అంత గొప్ప మిరాకల్ తర్వాత తనకు తెలుసు ఈ మనుషులు చాలా ప్రైజ్ చేస్తారు, మళ్ళీ అదే ప్రైజ్తో వాళ్ళు తంతరు కూడా ఒకరోజు. సో ఇలా ప్రైజ్ అన్నది వేస్ట్. అట్లనే ఉన్నారు. ఫస్ట్ ఇలా మార్చాలంటే నేను ఫస్ట్ ఒంటరిగా అయ్యి నా దేవునితో, అంటే నా తండ్రితో నేను ఒక టైం స్పెండ్ చేస్తే తప్ప నేను నాలా ఉంటా లేదా ఇలా మారిపోతా. అర్థమవుతుందా? ఇఫ్ జీసస్ వర్ టు బీ విత్ ఆల్వేస్ విత్ దెమ్, నో, he could have lost his mind because he came in full human also. జీసస్కి ఆకలేసింది, నొప్పైందా? ఈ సిల్వ చూస్తే నొప్పైందంటే ఏంటి? జీసస్కి టెంప్టేషన్ వచ్చిందా? అంటే he was fully human also. ఇప్పుడు మనమే ఒక 10 మందితో కలిసి ఉన్నాం అనుకోండి, ఒక 1 year అంతా, మన ఆలోచనలు ఎట్లయితే అలానే అవుతాయి. వాళ్ళవి మనలో ఒకలాంటి మిక్స్డ్ కమ్యూనిటీ కొత్తగా స్టార్ట్ అవుతుంది, కొత్తగా అవుతాం అందరం. హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ కూడా అంతే. మ్యారేజ్ అయ్యే ముందు హస్బెండ్ ఈజ్ కంప్లీట్లీ ఒకలాంటి పర్సనాలిటీ. ఉమెన్ ఆల్సో షీ క్యారీస్ వన్ పర్సన్. వన్స్ దే మ్యారీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడివి కొన్ని అక్కడివి కొన్ని, అది ఫస్ట్ ఫ్రిక్షన్ అవుతుంది, గిజ్ అవుతుంది. ఆన్ ద ఆయిల్ వేస్తే తప్ప స్మూత్ అవ్వదు. ఆ ఆయిల్ ఇస్ గాడ్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇఫ్ దెర్ ఇస్ నో సెంటర్, God centric marriage, that will be always friction. So marriage lo God should be center. He will become oil of gladness. ఆ జాయ్ అనేది ఆ ఫ్రిక్షన్ లో కూడా కలిసి ఎలా పనిచేయాలో దేవుడు నేర్పిస్తాడు. ఇట్ విల్ బికమ్ ఫ్రీ. హల్లెలూయా. సో ఒకతో ఉంటే ఆబ్వియస్గా మీరు చూడండి, హస్బెండ్ విల్ హ్యావ్ సమ్ గుడ్ థింగ్స్, వైఫ్ విల్ హ్యావ్ సమ్ గుడ్ థింగ్స్. ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుంది? ఇఫ్ దే డిసైడ్ దీస్ గుడ్ థింగ్స్ విల్ టేక్, దే క్యాన్ మేక్ ఎ న్యూ గుడ్ ఫౌండేషన్, అ న్యూ ఫౌండేషన్. ఓన్లీ హస్బెండ్ హౌసే కాదు, వైఫ్ నేర్చుకున్న చిన్నప్పటి నుంచే కాదు, ఇదే జరగాలి అని కాదు, ఇదే జరగాలని కాదు, కానీ ఇఫ్ దే బోత్ కమ్ టుగెదర్, డిసైడ్, ఓకే నువ్వు చెప్పే దానిలో ఇవన్నీ మంచిగా ఉన్నాయి, సో అలా తను కూడా తగ్గించుకొని, అవును నువ్వు చెప్పే దానిలో ఇవి బాగున్నాయి, దీస్ పాయింట్స్, అయితే కలిసి మనము ఇవి ఇంప్లిమెంట్ చేద్దాము, ఇలా మన ఇల్లుని కట్టుకుందాం అనుకుంటే that family will shine. Amen. Hallelujah. If you want your family to shine, humble where you know your weak point. If Jesus, ఒకవేళ జీసస్ వీళ్ళందరితోనే ఉంటే ఏమయ్యేది తెలుసా? పీటర్ లాగా, పాల్ రాలే కదా ఇంకా, పీటర్ లాగా, జేమ్స్ లాగా, జాన్ లాగా. జేమ్స్ అండ్ జాన్ తెలుసా, మేమే రాజులు అవ్వాలని కోరిక వాళ్ళకి, వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది మధ్యలో. అందుకే మమ్మీలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పిల్లల కోసం చాలా మంచి కోరుకుంటారు, అదే ప్రాబ్లం. దేవుడి కన్నా మంచిది కోరుకుంటారు. సో సమ్ టైమ్స్ మదర్స్ రియల్లీ క్యారీ గ్రేట్ ప్లాన్ దాన్ గాడ్. దే థింక్
Yes. But problem is, God has a best plan. You may have a great plan worldly, but God has a best plan heavenly. Amen. సో ఇఫ్ అ మదర్ అండర్స్టాండ్స్ దట్, ఇప్పుడు జాన్ అండ్ జేమ్స్ మదర్కి అదే అయింది. జీసస్ దగ్గరికి వచ్చి జీసస్తో చెప్తుంది. అసలు జరిగింది ఏంటంటే, దాని ముందే జీసస్ చెప్పాడు, నన్ను చంపేస్తారు, 3 రోజులు నేను సమాధిలో ఉంటాను, తర్వాత లేస్తాను. అది చెప్పాక అసలైన రియాక్షన్ ఏముండాలి? నేను చూస్తుండే చాలా ప్లేసెస్లో ఎవ్వరు కూడా వచ్చి, జీసస్ ఎందుకు జీసస్ ఇట్లా అవుతుంది, అసలు ఇదంతా ఎందుకు అవసరము, నువ్వు దేవుడు కదా, ఇదంతా మామూలుగా చేయలేవా, ఇంత నువ్వు ఎందుకు అనుభవించాలి, నన్ను ఎవ్వరు అడగలేదు తెలుసా. ఐ వాజ్ వండరింగ్. మీ మాట మీతో వచ్చి చెప్తే మీరేం చెప్తుండే ఫస్ట్ జీసస్కి? అది రికార్డెడ్ లేదు ఇన్ గాస్పెల్. జీసస్, వై జీసస్ యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్, దేర్ ఈస్ నో అదర్ వే. ఆ జీసస్ ఒక మాట అయినా అడగచ్చు కదా, ఎవరు అడగలే. కానీ ఇమీడియట్లీ మదర్ వచ్చి ఏం అడుగుతుంది తెలుసా, అవును నువ్వు వెళ్ళాక ఎవరు లీడర్ నెక్స్ట్, జేమ్స్ అండ్ జాన్ని నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూర్చోబెట్టుకో అంటే, షీఈస్ థింకింగ్ సంథింగ్ బియాండ్ హ్యూమన్లీ థాట్. సో క్వైట్ టైమ్ ఈస్ ఇంపార్టెంట్. ఇదంతా చెప్పడం ఏంటి అంటే, వై ఐమ్ షేరింగ్ అంటే, జీసస్ వాస్ విత్ ఎవ్రీబడి, బట్ హీ మేడ్ ష్యూర్ హీ స్పెండ్ హిస్ క్వైట్ టైమ్ విత్ గాడ్. సే క్వైట్ టైమ్ విత్ గాడ్. Quiet time with I will God. have I will my have quiet time my quiet time with God. with God. Hallelujah. Because quiet time లో ఏమవుతుందంటే, we can hear God himself. In quiet time you can hear God himself talk to you. In quiet time you don't need a preacher. In quiet time you don't need a pastor. In quiet time you don't need anybody, but God himself talks to you. But always God doesn't contradict his word. ఇది remember. దేవుని వాక్యానికి దేవుడు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాడు. అది తెలియకపోతే మీరు వేరే ప్రాబ్లమ్స్లో పడతారు. కానీ ఐఎమ్ సేయింగ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మీరు వాక్యాన్ని తెలిసిన వ్యక్తులైతే, ప్రజలైతే, మీరు ఏకాంతంగా దేవునితో కాసేపు గడిపితే దేవుడే మీతో మాట్లాడతాడు. దట్స్ 100% గ్యారంటీ. యూ కెన్ రైట్ బాండ్ పేపర్, టేక్ ఆల్ ఆఫ్ అవర్ సైన్స్ ఇఫ్ యూ వాంట్. ప్రైజ్ ద లార్డ్. సో అప్పుడు ఏమవుతుందంటే, ఆ మాటతో మనలో ఫెయిత్ జనరేట్ అవుతుంది. విల్ క్యారీ ద ఫెయిత్, విశ్వాసం వచ్చేస్తుంది. అండ్ దట్ ఫెయిత్ యాక్చువల్లీ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ వాట్ వీ హియర్ కదా. ఫెయిత్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ వాట్ వీ హియర్. సో దేవుని మాట వింటే దేవుని పైన ఫెయిత్ వస్తుంది. అండ్ దెన్ వీ విల్ స్పీక్ అవుట్ దట్ ఓన్లీ. మన హార్ట్లో ఫుల్ అదే అయిపోయింది. ఏమొస్తుంది బయటికి? ఫెయిత్ వర్డ్సే వస్తాయి. ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ థింగ్స్ విల్ గో గుడ్. నేను ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే, దగ్గుతున్నా కదా, నాకు దగ్గు రావట్లేదు అని చెప్తున్నా. బికాస్ నౌ వీ నో పవర్ ఆఫ్ అవర్ వర్డ్స్. వై టు కన్ఫెస్ సంథింగ్ బ్యాడ్? సిచ్యువేషన్ బ్యాడే ఉంది, కన్ఫెస్ గుడ్ బ్యాడ్ చేస్తే అందులో ఏమైనా లాభం వస్తుందా? అది ఇంకా వర్స్ అవుతుంది. బెటర్ సే గుడ్, మేక్ దట్ సిచ్యువేషన్ గుడ్ బై యువర్ వర్డ్స్. హల్లెలూయా. సో వాట్ వీ హియర్ మ్యాటర్స్ అ లాట్. ఇఫ్ యూ హియర్ గాడ్స్ వర్డ్, God's faith will come. That is positive faith. If you hear devil's word, devil's faith will come, which is negative faith. Ostadi devil faith ostadi telsa. There is a faith, negative faith. If you don't have faith అనుకోండి, that's negative faith in fact. What we hear matters a lot. మనం వినేది చాలా ప్రాముఖ్యమైనది. అది వినడం అన్నది ఇట్ ఈస్ హెల్ప్డ్ ఓన్లీ ఇన్ క్వైట్ టైం. క్వైట్ టైంలోనే మనము సరిగ్గా దేవుని నుంచి వినగలుగుతాము. ఐ షేర్ సమ్ థింగ్స్ అబౌట్ క్వైట్ టైం. క్వైట్ టైం అంటే వీ క్యాన్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ జీసస్. అ క్వాలిటీ టైం. హస్బెండ్ అండ్ వైఫ్, దే క్లోజ్ ద డోర్ అండ్ సిట్ ఇన్ సైట్. ఎందుకు తెలుసా? దే వాంట్ ఎ క్వాలిటీ టైం. డూ యూ రిమెంబర్ 3 things టు డూ ఇన్ సీక్రెట్? వాట్? ప్రేయింగ్, ఫాస్టింగ్, గివింగ్ ఆర్మ్స్. సో ప్రే చేసేటప్పుడు ఏం చేయాలంటే, గో ఇన్ టు యువర్ క్లాసెట్ ఇన్ సీక్రెట్. ఇన్ సీక్రెట్ టాక్ టు గాడ్. ఆ సీక్రెట్ టైంలో, ఆ క్వైట్ టైంలో గాడ్ విల్ టాక్ టు యూ అండ్ దట్ విల్ బిల్డ్ యువర్ ఇన్నర్ మ్యాన్. ఆ క్వైట్ టైంలో you will experience Jesus, where it is only you and Jesus. నువ్వు యేసు మాత్రమే. It's a personal space to have a personal talk. ఒక పర్సనల్ స్పేస్, ఒక పర్సనల్ టాక్ చేయడానికి జీసస్తో. ఓకే, దీంతో ఏమవుతుందంటే, ఐ టెల్ యూ ఇంపార్టెంట్ థింగ్. క్వైట్ టైం వల్ల మీరెవరో మీకే తెలుస్తుంది, మీ గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఆల్సో దేవుడి గురించి కూడా ఎక్కువ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎక్కువ అర్థం చేసుకుంటామో, మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకుంటాం తెలుసా. ఇఫ్ యూ అండర్స్టాండ్ గాడ్ బెటర్ డే బై డే, యూ విల్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఆల్సో బెటర్ డే బై డే. వై? ఫర్ ఎగ్జాంపుల్, పీటర్ ఫస్ట్ టైం జీసస్ ఎప్పుడైతే పీటర్ దగ్గరకు వచ్చాడో, వాట్ డిడ్ పీటర్ సే? హీ సా ద మిరాకిల్ జీసస్ డిడ్, ఫిషెస్ వి. పీటర్ వాస్ లైక్, ఓ ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, ప్లీజ్ గో అవే. జీసస్ని తెలుసుకున్న తర్వాత తన గురించి తను ఇంకెక్కువ తెలుసుకున్నాడు. ఇన్ క్వైట్ టైం వీ విల్ నో అవర్ వీక్నెసెస్. వాట్ విల్ హ్యాపెన్ అంటే,
ద గుడ్ థింగ్ ఈస్ క్వైట్ టైంలో వీక్నెసెస్తో పాటు గాడ్ విల్ గివ్ అస్ స్ట్రాటజీస్ హౌ టు ఓవర్కమ్ ఇట్. ఈ ఉట్టి వీక్నెస్ చూపించాడు, ఉట్టి నువ్వెవరో నీకు చూపించాడు, కానీ దీన్ని నువ్వు ఎలా సరి చేసుకోవచ్చో కూడా గాడ్ విల్ టీచ్. Amen. హల్లెలూయా. దట్స్ ద ప్రెషియస్ థింగ్ అబౌట్ క్వైట్ టైం. ఇంకోటి ఏమవుతుందంటే, ఒక వ్యక్తితో మీరు ఒక 10 రోజులు మాట్లాడారనుకోండి, వాళ్ళలానే మాట్లాడుతుంటారు మీరు, తెలుసా? క్వైట్ టైంలో యు ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ఓన్లీ జీసస్. స్పెండ్ చేసి జీసస్ థాట్స్, యువర్ థాట్స్ రబ్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ అనాయింటింగ్. అనాయింటింగ్ అంటే రబ్బింగ్ ఓవర్. సో ఇన్ క్వైట్ టైమ్ ఓన్లీ జీసస్ ఇస్ రబ్బింగ్ యూ, యు ఆర్ రబ్బింగ్ టు జీసస్. బయటకు వచ్చాక ఏమవుతుంది, మీరు వెళ్ళి మిర్రర్లో చూస్తే జీసస్. క్వైట్ టైమ్ విల్ హెల్ప్ యూ రబ్బింగ్ విత్ జీసస్. ఆ యేసయ్యని మీరు రబ్ చేస్తూ ఉంటే మీ థాట్స్ మారిపోతాయి, మీ హార్ట్ మారిపోతుంది, మీ నడక మారిపోతుంది, మీ మనసు మారిపోతుంది, మీ లైఫ్ మారిపోతుంది, మీ చుట్టంతా ఒకలాంటి ఫస్ట్ లవ్. సో దాట్ ఫీలింగ్ వెన్ యు ఆర్ రబ్బింగ్ విత్ జీసస్, నీకు నిజంగానే నీ వరల్డ్ అంతా అయ్యో దీనికోసమా నేను ఇంత కష్టపడింది, అయ్యో దీనికోసమా నేను బాధపడుతుంది, అయ్యో ఇదా, అర్రే యార్ క్యా హై, क्या हुआ मेरे को, कई को ऐसे हुआ मैं, అరే ఇది అసలు మ్యాటరే కాదు. అర్థమైందా? యువర్ వాయిస్ విల్ చేంజ్ హౌ యూ సీ ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్, ఏదైతే బ్యూటిఫుల్ అనిపిస్తుండే ఇప్పుడు ఛీ యక్ ఇదా నేను చూస్తుండేది, ఛీ వాట్ యు ఆర్ థింకింగ్ నాట్ బ్యూటిఫుల్ లైక్ ఇన్ అ చర్చ్ టు కమ్, వావ్, టు హెల్ప్ సమ్వన్, ఓ సో గుడ్ టు సాక్రిఫైస్ దిస్ షర్ట్ అండ్ గివ్ టు హిమ్. మీకు యక్ అనిపించేవి వావ్ అనిపిస్తాయి, వావ్ అనిపించేవి యక్ అనిపిస్తాయి. లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. ఇఫ్ యూ స్పెండ్ క్వైట్ టైమ్ విత్ గాడ్, యూ విల్ రియల్లీ చేంజ్. యూ విల్ రియల్లీ చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. ఓన్లీ క్వైట్ టైమ్ క్యాన్ హెల్ప్. మనము ఎన్ని మెసేజెస్ విన్నా, పుట్టినప్పటి నుంచి సండే స్కూల్లోనే 100 years వరకు సండే స్కూల్లో కూర్చున్నా మనం మారం, కానీ క్వైట్ టైంలో స్పెండ్ చేస్తే మనం మారుతాం. హల్లెలూయా. దెర్ విల్ బి ట్రాన్స్ఫార్మేషన్ ఫ్రమ్ ఇన్సైడ్. ఎందుకంటే జీసస్ విల్ కీప్ ఆన్ రబ్బింగ్ హిమ్. అయితే క్వైట్ టైంలో ఏమేమి చేయాలి ఐ విల్ షేర్. ఓకే, క్వైట్ టైం విల్ హెల్ప్ అస్ ఆల్సో టు పుష్ అస్ ఇన్ టు అవర్ పర్పస్. మన పర్పస్ వైపు, మన కాలింగ్ వైపు క్వైట్ టైం విల్ హెల్ప్. God will keep talking కదా, he will show us what to do next. I want you to go in this direction, this is your way, walk in it, here you have to go. I see you like this David, I don't see you only as a shepherd, I see you like a David. There will be a time when David will get a word, his purpose will be revealed in quiet time. David ఏం చేస్తుండే తెలుసా? Before even he thought he could be a king, he was with a sheep in a jungle singing songs to God. In fact, singing songs to Jesus, because he gave many prophecies about Jesus. He used to have quiet time. He enjoyed the God's presence. He rubbed himself with God, with Jesus. It didn't matter how his brothers treated. అలా అన్న తమ్ముళ్ళు చాలా హార్మ్ఫుల్గా ట్రీట్ చేశారు, చాలా యక్కగా చూస్తుండే. ఇట్ డింట్ బాదర్ హిమ్. అయినా వాళ్ళ కోసం టిఫిన్ తీసుకెళ్ళాడు. జోసెఫ్, he had a quiet time with God. He always was rubbing himself with God. వాళ్ళన్న వాళ్ళు అమ్మి వేసి చంపేద్దామని అమ్మి వేసి అంతా చేసిన లాస్ట్లో వాళ్ళు వచ్చినప్పుడు స్టిల్ he could forgive. Why? Quiet time with God. They had rubbed themselves with God. They could change the way they treated people, especially their enemies. Jesus, they killed him, they yucked him, they spit on him, they took off the skin, peeled it, didn't say anything. Father, forgive them. Throughout the day, the benefit of quiet time, throughout the day God will talk to you. Even when you do a mistake, immediately God will tell you, you did a mistake, don't do. Sorry Lord, sorry. Okay, sorry. You can immediately calm down. You can be quick to repent if you spend time with God, quality time with God. Hallelujah. So quiet time made David suddenly a king. Hallelujah. God made sure to send prophet Samuel. Prophet was also ready to, make someone else king, but God didn't allow, because he saw him in a quiet time. He saw David in his quiet time. He knows his heart, everything. He knows he will sin one day, but he knows he will come back also with a better heart for God, to build his house more than himself. He knows that. Anduke God saw, and still God said, he is a man after my heart. Quiet time revealed David his purpose when prophet came. Hallelujah. Hallelujah. Your purpose will be revealed to you in your quiet time. The whole day you will be in constant relationship with God. Anta rojanta okalanti you will carry Jesus.
like a friend beside you. You will feel him. Whatever you do, you will know he's watching. No, you will talk to him. You'll have that relationship. తనతో ఒక మంచి సంబంధం ఉంటుంది. ఆల్సో వీ క్యాన్ హియర్ హిమ్ త్రూ అవుట్ ద డే, ఎవ్రీ మినిట్. రియల్లీ అవర్ లైఫ్ విల్ చేంజ్ మనం క్వైట్ టైంలో స్పెండ్ చేస్తే. ఇట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ఇన్డ్వెల్లింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మన లోపలే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు మనలో ఉండి చాలా పనులు చేయాలని కోరుకుంటున్నాడు మన ద్వారా. హీ వాంట్స్ టు షైన్ హిమ్సెల్ఫ్ త్రూ అస్ అన్న ఒక కాన్షియస్నెస్ మనం క్యారీ చేస్తాం. క్వైట్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మన లైఫ్లో క్వైట్ టైం తక్కువ అవుతుందంటే వీ షుడ్ అండర్స్టాండ్ సమ్ క్విక్ 5 points I'll share. Quiet time, Samuel spent quiet time with God. Samuel was spending time where? Chinappudu? In house of God only. 3 times he couldn't recognize God's voice. In quiet time, it is possible we may not recognize. Quiet time spend చేసినప్పుడు మనకి అది దేవుని స్వరమే నా కాదా అని కష్టం అవ్వచ్చు కొన్నిసార్లు. బట్ గాడ్ విల్ హెల్ప్. ఈలై ద్వారా దేవుడు శామ్యుల్కి హెల్ప్ చేస్తాడు. సో శామ్యుల్ knows now God is talking. So God uses his people. Quiet time spend చేస్తున్న మాత్రాన మీకు ఎవ్వరు అక్కర్లేదు, ఫెలోషిప్ అవసరం లేదు, చర్చ్ అవసరం లేదు, నేను ఒంటరిగా ఇప్పుడు ఏదైనా సాధించేస్తాను, నబుకద్నెజర్ అయిపోతాం అనుకుంటే నబుకద్నెజర్ అవుతాం. డానియల్ అవ్వలేం, శామ్యుల్ అవ్వలేం. అంత క్వైట్ టైంలో ఉన్న శామ్యుల్ వాజ్ స్టిల్ విత్ ఎలై. టైం వచ్చినప్పుడు గాడ్ రేస్డ్ శామ్యుల్, బట్ గాడ్ వాజ్ టాకింగ్ ఇన్ క్వైట్ టైం. మీతో కూడా గాడ్ విల్ టాక్, బట్ ద టైమ్ విల్ కమ్. గాడ్ ఆ డెస్టినీలోకి హీ విల్ టేక్, ఆ పర్పస్లో, ఆ కాలింగ్లో హీ విల్ జస్ట్ మేక్ యూ ఫ్లో. బట్ వెయిట్ టిల్ దట్ టైమ్. తొందరపడితే నెబుకద్నెజర్ అవుతాం. ఓకే, సో బీ కేర్ఫుల్. క్వైట్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. శామ్యుల్ స్పెండ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. హీ బికేమ్ ఎ ప్రాఫెట్. He was also a judge, he was a prophet, he was also a priest. David spent quiet time with God. You know what he became? A great king. Prophet. And also forefather of Jesus according to human genealogy. Joseph spent quiet time with God. What happened, Delsa? His dream got fulfilled. Amen. Do you have a dream? Yes. Did you get a dream? మీకు దేవుడు ఏమైనా దర్శనం ఇచ్చాడా, డ్రీమ్ ఇచ్చాడా? ఇఫ్ యూ వాంట్ దట్ టు ఫుల్ఫిల్, ఊరికే అవ్వదు. ఏమైనా ప్రాఫెసీ వచ్చిందా, వచ్చింది అయిపోతుంది అనుకోకండి. యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఎందుకు దేవుడు ఇస్తున్నాడు డ్రీమ్స్, ప్రాఫెసీస్ అంటే నువ్వు దేవుడితో ఇంకా తోడు ఉండాలని. నువ్వు ఆ డ్రీమ్, ఆ ప్రాఫెసీ ఇంకా ఊరికి దేవుడిని వదిలేస్తే దేర్ ఇస్ నో పాయింట్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ లైక్ జోసెఫ్, హీ స్పెండ్ క్వైట్ టైమ్, గాడ్ ఫుల్ఫిల్డ్ హిస్ డ్రీమ్. అబ్రహాం స్పెండ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. ఏమైంది తెలుసా? హీ బికేమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. యూ క్యాన్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ సే యూ ఆర్ మై ఫ్రెండ్. యాక్చువల్లీ అబ్రహాం చెప్పలేదు, గాడ్ ఓన్లీ టోల్డ్ అబౌట్ అబ్రహాం, హీ ఈస్ మై ఫ్రెండ్. గాడ్ ఆల్సో సేస్ హీ ఈస్ మై ప్రాఫిట్. నోవా స్పెండ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. వాట్ హ్యాపెండ్? హీ సేవ్డ్ హిస్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీని కాపాడుకోవాలనుకున్నారా? యూ వాంట్ టు సేవ్ యువర్ పేరెంట్స్, సేవ్ యువర్ చిల్డ్రన్, సేవ్ యువర్ బ్రదర్స్, స్పెండ్ క్వైట్ టైమ్ విత్ గాడ్. నోవా డిడ్. అందరు వదిలేసి వెళ్ళిపోయారు. నోవాని తిట్టుకున్నారా? హేళన చేశారా? నవ్వుకున్నారు. పెద్ద ఆర్క్ కట్టాడు. అది క్వైట్ టైమ్ ఓన్లీ, బికాస్ హీ వాస్ లిస్నింగ్ టు గాడ్ అండ్ బిల్డింగ్ అన్ ఆర్క్. హీ సేవ్డ్ హిస్ ఫ్యామిలీ. Daniel spent quiet time with God. He could live in a lion's den. He became a friend of a lion. He slept with lions happily and he became a ruler. Daniel. Hallelujah. Peter spent quiet time with God. Telsa Peter. అందుకే పీటర్ యాక్ట్స్లో చూస్తే there's a place, chapter 9, he goes into trance. తెలుసా? ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. అందులో God will show him a dream vision and he saves Cornelius, first Gentile, మొదటి అన్యజాతి person getting saved, Cornelius, Acts chapter 10. Amen. Yes. So Peter spent quiet time with God. అంటే వాళ్ళందరూ ఓల్డ్ టెస్ట్మెంట్ కదా, మన న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. పీటర్, he spent quiet time so he could get trance and visions. Paul spent quiet time with God. That's why he got revelations. ఎన్ని revelations అంటే church and Jesus, a bride and bridegroom. It's from Paul. Paul got that. Jesus is the head, church is the body. Paul got that revelation. Christ is inside me. Now I am not living, Christ is living through me. Paul got those revelations. I can do all things through Christ who strengthens me. John spent quiet time with God. Beloved of Jesus. ఏమైంది? He saw heavens open. Revelation అన్న book till the end for a mankind అన్నది రాసి పెట్టేశాడు. Heavens open, you want to see? Spend quiet time with God. Enoch spent quiet time with God. What happened? He walked with God. You want to walk with God? Without quiet time, you cannot walk with God. Quiet time.
అంటే with God you stay for some time, rub with him, then you can walk. Jesus also spent quiet time with God. He could carry the cross మోయాలంటే నార్మల్ కాదు. He could do only because మనం చూసినట్టు మాథ్యూలో he spent alone time with God. He always stayed with God. ఎంత పెద్ద ప్రైజ్ పీపుల్ వచ్చి తనని ప్రైజ్ చేయాలనుకున్నా he knows he has to go refill himself, get back to the divinity, the divine nature, human but again filled with the divine nature. How could he heal? How could he live like that? Human kada, but fully divine, because he always went back, spent time, quality alone, closet time with Jesus. I want to encourage all of us, let's spend time with God alone, ontarga. No phone, only this you can, because this is Jesus words. Sometimes God will show you something, or sometimes you just start reading, God will give you, talk to you. Jesus could even love sinners, his enemies. He could save the whole human race. The only reason quiet time. You know what? I'll tell you. It's chala interesting. Gethsemane garden lo Jesus tells 3 disciples, he says, can you come and pray with me? But they don't go. So Jesus was actually having quiet time with God. Ever raakpothe enti, I will spend my quiet time with God. That's why he could drink the cup. Hallelujah. Thank you, Jesus. Let us close our eyes. Let us ask God, God, I want to spend time with God. Asal why God made you and me ante to have that relationship. ఆ రిలేషన్షిప్ మనం వరల్డ్లో ఉండి వరల్డ్లీ పని చేసుకుంటూ we cannot maintain that relationship. We cannot, మనం ఆ డివైన్ నేచర్ని క్యారీ చేయడం అసాధ్యం అయిపోతుంది. దో we are humans, Galatians 2:20 ఇందాక మనం విన్నట్టు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో నుండి జీవిస్తున్నాడు. సో ఆ క్రీస్తు నాలో ఉండి జీవిస్తున్నాడు అన్న మాటకి మనము నిజంగా అర్థం అవ్వాలి, నిజంగా అది నా జీవితం అలా అవ్వాలి అని అనుకుంటే అది కేవలం ఏకాంత సమయం యేసయ్యతో గడిపితే తప్ప మనం అలా ఉండలేము. ఆ డివైన్ నేచర్ని మనము క్యారీ చేయలేము. హల్లెలూయా. లెట్ us ask God, God, I want to spend time with you. మన మైండ్ సరిగ్గా అవ్వాలన్నా, మన ఆలోచనలు కరెక్ట్ అవ్వాలన్నా, మన హౌస్ సరి అవ్వాలన్నా, ఇల్లు మంచిగా అవ్వాలన్నా, మన సిట్యువేషన్స్ మారాలన్నా, ఏది మారాలన్నా, ద ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ ఇస్ క్వైట్ టైం విత్ గాడ్. దేవునితో ఆ సమయాన్ని గడిపితే తప్ప అవన్నీ మారడం నిజంగా కష్టం. లెట్స్ ఆస్క్ గాడ్, ఐ వాంట్ టైం విత్ యూ. సేటన్ ఇస్ మెయిన్ థింగ్ ఈజ్ స్టీలింగ్ టైం. ఈరోజు ఎవరిని అడిగినా టైం లేదు. అరే మార్నింగ్ అవుతుంది, నైట్ అయితే మార్నింగ్ అయితే నైట్ అవుతుంది. అరే మంత్ అయిపోయింది, ఇయర్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ టైమ్ ఈజ్ రన్నింగ్ సో ఫాస్ట్. దెర్ ఈస్ నో టైమ్ టు ఎనీబడి టు సిట్. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కాన్ సిట్ అండ్ టాక్ ఫర్ 2 minutes with each other, because Satan made us busy. Biggest trick of Satan to make you busy making money, busy making something which is not needed, not necessary, feeling you more important than God kana important అని చూపిస్తుంది. But no, it's God first. Now first time I will give to God. If I don't have time for God, I should not have time for anything. Actually I should not have time for anything, even to talk to my wife or my children, even to go out and buy a bread. I should not have time if I don't have time to sit with God. Let us make some real desire. I don't say decision, make a desire that will lead into decision. Make a desire. Ask God, Lord, I want to spend time with you. Lord, I want more of you. Lord, I want to be with you. I want to rub with you. I want to have that lonely, secret, intimate relationship with you, Lord. I know that only will satisfy me. That will only change everything, Lord. I want you, Lord. I want you personal. I want my personal time with God. I cancel you, devil. I cancel your plans. I destroy your works, devil. You cannot steal my time with God anymore. నా సమయము నా దేవునితో ఇంకా నువ్వు దొంగలించలేవు. శైతానా వెళ్ళిపో, యేసు నామములో నేను గద్దిస్తున్నాము. I will have my good personal time with God. My God, my lover, my Jesus, my love, my everything, my friend, my creator, my all in all, who knows inside of me, who
who lives inside of me. I want to meet you, Jesus. I want to go more deeper inside me to meet my Jesus who is living inside and bringing him out from my life, bringing out through my life. Make him shine through me. I know, Lord, quiet time is the thing that I need. The need of the hour is quiet time with God.